ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు 16. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందున అతిశయించుట నాకు దూరమవునుగాక. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు కొందరిని ఎన్నుకొని వారిని సిద్ధపరచి జై జీవితమును నేర్పించి సాతాను పన్నాగములను ఓడించినట్లు చేయును. దేవుడు తన గొప్ప ఉద్దేశములను నెరవేర్చుటకు అనేక జనములపై ఆధారపడడు. ఆయన తన నిత్య జీవము అన్ని తరగతుల వారికి ప్రజలందరికీ ఇచ్చును. పాపమును ఒప్పుకొని ఆయనను తన సొంత రక్షకునిగా అంగీకరించు వారందరూ క్షమింపబడెదరు, నీతిమంతులుగా తీర్చబడెదరు. కానీ జై జీవితమును కోరుకొని ఎడల ఆయన శిరసత్వము క్రిందకు, ఆయన రాజరికము క్రిందకు సంపూర్ణముగా రావలెను. జీవితంలో ప్రతి చిన్న విషయములోనూ ఆయన అధికారము క్రింద నుండవలెను. అనేక పర్యాయములు మనము మన హృదయములలో తిరుగుబాటు చేసి ఆయన శిరసత్వము క్రిందికి రాము. అందువలన మనము నష్టపోవచ్చున్నాము. దేవుడు ఆత్మల రక్షణ కొరకే మనలను వాడుకొనవచ్చును. కానీ ప్రభు ఆధీనములోనికి మనము సంపూర్ణముగా రాని ఎడల జై జీవితమునందు ఆనందించలేము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.